హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా కొంచెం బయట ఉన్నాను, వేరే ఫ్రెండ్ ఇంటికి వచ్చా. సో అందుకే కొంచెం బ్యాక్గ్రౌండ్ సెటప్ అంతా మారింది, ఏమనుకోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా కన్నప్ప మూవీ కలెక్షన్ రిపోర్ట్ ఇది, డే 1 కలెక్షన్స్ రిపోర్ట్ ఇది. ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఎలాంటి కలెక్షన్ రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ మేబీ ఇస్తారో లేదో కూడా తెలియదు. బట్ వాళ్ళైతే ఒక పోస్ట్ అయితే పెట్టారు, ఇండస్ట్రీ హిట్ అని చెప్పి. సో ఆబ్వియస్లీ మళ్ళీ దానికి చాలా వరకు ట్రోల్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అంటే ఇండస్ట్రీ హిట్ అనేది ఎప్పుడు వేస్తారు? మొత్తం కలెక్షన్స్ అన్నీ అయిపోయి లాంగ్ రన్ అంతా అయిన తర్వాత అది ఇంకా ఏదో ఒక సెగ్మెంట్లో ఇంకా అన్ని రికార్డ్స్ని బీట్ చేసినట్టయితే దెన్ మనం దాన్ని ఇండస్ట్రీ హిట్ అని పిలుస్తాం. బట్ వీళ్ళు డే 1 ఇండస్ట్రీ హిట్ అని చెప్పి పోస్టర్ వేసి ఒక నోట్ రిలీజ్ చేశారు కదా. సో అది కొంచెం మళ్ళీ కొంచెం బాగా నెగిటివ్ అవుతూ కొంచెం అట్లా ట్రోల్స్ అవుతున్నాయి. సో అది వేయకుండా ఉండాల్సింది, ఏమో మరి ఎందుకు అలా చేశారో ఇంకా వాళ్ళకే తెలియాలి. అయితే కన్నప్ప బేసిక్గా పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయింది, మనకు అందరికీ తెలుసు. ఇది 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. సో మరి అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయినందుకు ఇది డే 1 ఎంత కలెక్ట్ చేసింది అనేది మనం మాట్లాడుకుందాం. అంటే ట్రేడ్ ఏదైతే ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు, నేను పుష్ప 2 టైం కానీ అంత ముందు కానీ మీకు ఆల్రెడీ తెలుసు. సో ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రొడ్యూసర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను యాడ్ చేసి పర్ఫెక్ట్ ఎస్టిమేషన్ చెప్తాను నేను. సో పుష్ప 2ది కూడా అలాగే నేను డే 1 295 అంటే 294 అయింది, డే 2 450 అంటే 449 అయింది. ఇది కూడా ఆ బేసిస్ మీదే చెప్తున్నాను నేను. సో ప్లస్ ఆర్ మైనస్ అనేది కొద్దిగా ఉండొచ్చు, బట్ నాట్ హ్యూజ్ అనమాట. అంటే ఎక్కువ మార్జిన్, ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. సో అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో బేసిక్గా ఈ మూవీ డే 1 కలెక్ట్ చేసిన మొత్తం నెట్ ఎంతో తెలుసా? సుమారుగా 11.2 కోట్ల రూపాయలు డే 1 ఇది కలెక్ట్ చేసిన నెట్. సో ఇది డే 1 కలెక్ట్ చేసిన మొత్తం గ్రాస్ ఎంత అంటే సుమారుగా 16,80,00,000 రూపాయలు. సో అంటే అరౌండ్ ఒక 17 కోట్లు అనుకోవచ్చు దగ్గరగా. సో అది సిచ్యువేషన్. సో డే 1 ఒక 17 కోట్ల రూపాయలు అయితే కలెక్ట్ చేసింది. అండ్ 15 లక్షల మంది చూశారని చెప్పి కూడా చెప్తున్నారు. అది మరి ఇక ఏమో మరి వీఆర్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ ఆ నెంబర్స్ని బట్టి మరి ఏమో మనం చెప్పలేం. బట్ ఇది సిచ్యువేషన్. డే 1 ఇది కలెక్ట్ చేసిన అమౌంట్ అయితే 17 కోట్ల రూపాయల గ్రాస్. అండ్ సుమారుగా 11 కోట్ల పైన 12 కోట్ల దగ్గరలో నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో ఏ లాంగ్వేజ్ నుంచి ఎంత కలెక్ట్ చేసింది అండ్ దీన్ని బట్టి ఇది ఏ లాంగ్వేజ్లో హిట్ స్టేటస్కి వస్తుంది, ఏ లాంగ్వేజ్లో ఎలాంటి పొజిషన్లో ఉంది, ఇవన్నీ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు విషయానికి వచ్చినట్టయితే తెలుగులో బాగా కలెక్ట్ చేసింది. అరౌండ్ ఒక 8.9 crore నెట్ అయితే కలెక్ట్ చేసింది. అంటే అఫ్కోర్స్ ఇంకా మెజారిటీ ఆఫ్ ద నెట్ మనం తెలుగు నుంచే వచ్చింది. ఇంకా ప్రభాస్ గారు ఉన్నారు అండ్ సినిమాకు కొంత హైప్ ఉంది, ఆ ఇనీషియల్ మార్కెట్ బిల్డ్ అయింది. అండ్ సినిమాకు కూడా డీసెంట్ టాక్ వచ్చింది, గుడ్ టాక్ కాదు, బ్యాడ్ టాక్ కాదు, బట్ డీసెంట్ టాక్ వచ్చింది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలుగులో కొద్దిగా షోస్ అనేవి కొంచెం ముందుకు వెళ్ళినట్టు ఉన్నాయి. అంటే కొంచెం ఆక్యుపెన్సీ కొంచెం పెరిగినట్టుంది. సో మనకేంటంటే నేను బేసిక్గా నిన్న ఈవినింగ్ షోస్ వరకు కూడా చూస్తున్నా కానీ అంత బెటర్గా అనిపించలేదు బిఫోర్ ఈవినింగ్ షోస్. బట్ ఈవినింగ్ అండ్ నైట్ షోస్కి కొంచెం ఆక్యుపెన్సీ అయితే పెరిగింది. సో తెలుగులో అయితే మనకి ఈ 8.9 crore నెట్ అయితే వచ్చింది. బట్ ఏమో నన్ను అడిగితే ఇది కూడా తక్కువే. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటి, ఇట్ ఈస్ 140 crore బడ్జెట్ ఫిల్మ్ అంటున్నారు అండ్ ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. 8.9 కోట్ల నెట్కి ఇండస్ట్రీ హిట్ ఏంటో నాకు అర్థం కావట్లే. కొన్ని సినిమాల ప్రీమియర్స్ ఉంటాయి, వాటికి కూడా ఆల్మోస్ట్ ఇంతే నెట్ వస్తుంది. మేబీ ఒక 7 crores 8 crores దాకా నెట్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రీమియర్స్కి 10 crore అబోవ్ నెట్ వచ్చినవి కూడా ఉన్నాయి, లైక్ పుష్ప 2. సో మరి ఇంకా ఏమో మరి ఇంకా వాళ్ళకే తెలియాలి ఎందుకు అలా చేశారనేది. సో 8.9 crore నెట్ తెలుగు లాంగ్వేజ్ నుంచి అయితే వచ్చింది. సో దట్స్ డీసెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే
విష్ణు గారి మార్కెట్ ఏదైతే ఉందో అంటే మనకు తెలుసు చాలా నాళ్ళ క్రితం నుంచి ఆయన మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. ఈ మోసగాళ్ళు మూవీ కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు, వాటిలో ఆయన మార్కెట్ మనకు తెలిసిపోయింది. బట్ అలాంటి మార్కెట్ ఉన్న టైంలో, అలాంటి ఒక బ్యాడ్ పొజిషన్లో ఉన్న టైంలో ఆయన మూవీ ఈ మాత్రం ఓపెనింగ్స్ వచ్చాయంటే గ్రేట్. బట్ స్టిల్ ఆఫ్ కోర్స్ అది ప్రభాస్ గారి వల్ల, మిగతా క్యామియోస్ ఉండడం వల్ల, శివుడు ఉండడం వల్ల, కన్నప్ప కాన్సెప్ట్ అవ్వడం వల్ల, వీటన్నిటి వల్ల అయ్యి ఉండొచ్చు. బట్ స్టిల్ అదంతా కూడా మరి ఎవరి కేటగిరీలోకి వెళ్తుంది, ఎవరి ఖాతాలోకి వెళ్తుంది అంటే ఇంకా మనోజ్ గారికి, అదే విష్ణు గారి ఖాతాలోకి వెళ్తుంది. సో మరి ఇంక అంతే ఇంకా. సో ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే తెలుగు ఈజ్ డీసెంట్, తెలుగు పర్లేదు, బాగానే వచ్చాయి. సో దీన్ని బట్టి మనం లాంగ్ రన్లో తెలుగు నుంచి ఎంతవరకు నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మేబీ నా ఎస్టిమేషన్ అంటే సాటర్డే సండే మళ్ళీ కొంచెం బుకింగ్స్ తగ్గినట్టే అనిపించింది నాకు యాక్చువల్లీ. సో వీటిని బట్టి చూస్తే మైట్ బీ ఇది లాంగ్ రన్లో తెలుగు నుంచి ఒక 50 వరకు వెళ్ళొచ్చేమో. ఎందుకంటే 10 వీక్స్ థియేటర్కల్ విండో ఇచ్చారు ఈ సినిమాకి. సో అన్నిట్లాగా ఈవెన్ 8 వీక్స్ కూడా కాదు, 10 వీక్స్ ఇచ్చారు. సో అప్పటి వరకు థియేటర్స్ కూడా ఉంటాయి. సో ప్రభాస్ గారి కోసమో, లేదంటే వేరే రీజనో, శివుడి కోసమో, కన్నప్ప కోసమో, ఏదో దానికోసం వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది నాకేమో. ఈ వీకెండ్కి అయితే మేబీ ఒకవేళ నెంబర్స్ పెరిగినట్టయితే ఒక 30 వరకు రావచ్చు. నెంబర్స్ సమాంతరంగా ఉన్న కొంచెం డిక్లైన్ అయినా 25 ఆ రేంజ్లో ఉండొచ్చు అనిపిస్తుంది నెట్. సో దాన్ని బట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, ఫ్లక్చువేట్ అవుతుంది మొత్తం అంతా కూడా. బట్ నాకైతే ఇట్లా అనిపిస్తుంది, ఒక 50-60 crores గ్రాస్, నెట్ కాదు యాక్చువల్లీ, 50-60 crores గ్రాస్ తెలుగు లాంగ్వేజ్ నుంచి రావచ్చు అనిపిస్తుంది, నెట్ కాదు యాక్చువల్లీ. సో గ్రాస్ అది నా ఎస్టిమేషన్ అయితే. సో ఇప్పుడు 9 crore నెట్ అంటే మనకి అరౌండ్ ఒక 11.5 crore, 11-12 crore మధ్యలో మనకి నెట్ అయితే వచ్చింది, అది గ్రాస్ అయితే వచ్చింది తెలుగు లాంగ్వేజ్ నుంచి. సో నైస్, పర్లేదు. బట్ నాట్ గ్రేట్, నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు ప్రభాస్ గారి క్యామియో ఉన్నందుకు మనం కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అది మంచు విష్ణు గారి మూవీలో అవడం వల్ల అనుకుంటుంది అది డ్రాప్ అయ్యింది నన్ను అడిగితే. సో ఇదే క్యామియో మేబీ ప్రభాస్ గారిది ఇంకొక మూవీలో ఏదైనా ఉన్నట్టయితే మేబీ కొంచెం రిజల్ట్ వేరేలా ఉన్నాయేమో, మనం చెప్పలేము దానికి. సో అది సిచ్యువేషన్. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చింది అయితే హిందీ లాంగ్వేజ్ నుంచి వచ్చింది. హిందీ లాంగ్వేజ్ నుంచి 0.85 crore నెట్ అయితే వచ్చింది. 0.85 crore నెట్ అంటే చాలా తక్కువ. బట్ కొన్ని సినిమాలతో కంపేర్ చేసుకుంటే బెటరే. లైక్ ఇప్పుడు ఎలాగంటే మార్కో, తర్వాత రీసెంట్గా ఇంకొన్ని సినిమాలు కూడా 70 వెళ్ళాయి కదా. సో వాటికి ఏంటంటే కొంచెం బాగా తక్కువ నెట్ వచ్చింది స్టార్టింగ్ డేస్లో. బట్ తర్వాత మార్కోకి ఇప్పుడు అంటే మార్కోకి ఓవరాల్గా హిందీ నుంచి ఒక 10 crores దాకా నెట్ వచ్చింది. సో ఇది ఇంకా అలా వెళ్తుందా లేదా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే మార్కోకి ఏంటంటే మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ అనే ఒక ట్యాగ్ వచ్చింది, అదంతా వచ్చింది. సో ఇదేంటంటే ఇది శివుడి సినిమా కదా. సో ఆ ఆస్పెక్ట్ మేబీ వెళ్ళొచ్చేమో. బట్ అక్షయ్ కుమార్ గారు ఉన్నందుకు, ప్రభాస్ గారు ఉన్నందుకు హిందీ నుంచి అంత తక్కువ నెట్ అంటే ఏమో నాకైతే చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో హిందీ నుంచి మనం ఏమో ఒకవేళ బూస్ట్ అయితే ఒక 20-30 crore గ్రాస్ రావచ్చేమో ఓవరాల్గా హిందీ నుంచి, అంతే. అంతకుమించి అయితే రాదనిపిస్తుంది ఇప్పుడున్న పొజిషన్ కనుక చూసినట్టయితే. అండ్ ఆ తర్వాత థర్డ్ హైయెస్ట్ వచ్చింది అయితే మలయాళం నుంచి వచ్చింది. 25 lakhs నెట్ వచ్చింది. అంటే 0.25 crore నెట్ అయితే వచ్చింది మలయాళం వెర్షన్ నుంచి. అంటే మోహన్ లాల్ గారు ఉన్నారు, పైగా అక్కడ ఈవెంట్ కూడా చేశారు కదా మోహన్ లాల్ గారిని పెట్టి. సో అక్కడ ఒక కోచిన్లో ఒక ఈవెంట్ చేశారు కాబట్టి సో దానివల్ల కొంత పుల్ వచ్చి ఉండొచ్చు. బట్ మోహన్ లాల్ గారి క్యామియో అంత ఇంపాక్ట్ఫుల్ కాదు, అంత లెంతీ కాదు, ఏది కాదు. కాబట్టి నాకు తెలిసి అదంతా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవట్లేదు లాంగ్ రన్లో. అంటే అట్లీస్ట్ డే 1 నుంచి తర్వాత డే 2, డే 3 నుంచి ఏదైతే ఉంటుందో దానికి అంత ఇంపాక్ట్ ఇస్తుంది అనుకోవట్లేదు నేను. సో మరి ఇంకా ఏమో మరి మలయాళం మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా మ్యాక్సిమం ఒక 1 crore నెట్ అంతే. 1 crore కాకపోయినా పోనీ ఒక 1.5 crore or 2 crores నెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే. ఇంకా తర్వాత ఫోర్త్ హైయెస్ట్ వచ్చి తమిళ్ 0.2 crore, అంటే 20 lakhs నెట్ అయితే వచ్చింది డే 1. తమిళ్ కూడా అంతగా రీచ్ అవ్వలేదు. తమిళ్ మార్కెట్లో కూడా సినిమా అసలు పెనట్రేషన్ సంగతి పక్కన పెడితే అసలు ఎంట్రీ అవ్వలేదు, మనకు అర్థమైపోతుంది కదా, అదే సిచ్యువేషన్. సో మనం ఇంకా దీని మీద కూడా ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకూడదు. వీ హ్యావ్ టు అంటే ఇంకా మనం తమిళ్ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయచ్చు. సో ఏమో ఒకవేళ వాళ్ళకేమన్నా నచ్చి, ఎందుకంటే అక్కడ చాలామంది శివభక్తులు ఉంటారు అండ్ అంటే శివుని కొంచెం ఎక్కువే పూజిస్తుంటారు అక్కడ. ఈ శైవులు వైష్ణవులు అనే కాన్సెప్ట్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటిని బట్టి ఏమన్నా ఒకవేళ వర్కౌట్ అయ్యేమో కొంచెం ముందుకెళ్తే ఒక 5 crore గ్రాస్ వరకు వెళ్ళొచ్చేమో మ్యాక్సిమం, అంతే. అంతకుమించి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అంటే తమిళనాడు మార్కెట్ కొంచెం పెద్దది కదా, సో అందుకు ఆలోచిస్తాను మేబీ వెళ్ళొచ్చేమో అని చెప్పి. ఇంకా తర్వాత కన్నడ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్టయితే అది పెద్ద ఏమి రాలేదు, 10 lakhs వచ్చింది. బట్ కన్నడ పీపుల్ ఏంటంటే బేసిక్గా సినిమాని డైరెక్ట్గా తెలుగు లాంగ్వేజ్లో చూస్తారు, అది మనకు అందరికీ తెలిసిందే కదా. అండ్ కర్ణాటకలో తెలుగు రిలీజ్ కూడా ఉంటుంది, సో తెలుగు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో కర్ణాటక నుంచి బేసిక్గా 1.3 crore అయితే వచ్చింది గ్రాస్ కలెక్షన్.
సో అందువల్ల ఏంటంటే ఓకే, నైస్, నాట్ గ్రేట్, నాట్ వెరీ బ్యాడ్, బట్ ఇట్ ఈస్ డీసెంట్లీ బ్యాడ్. అంటే మనకి ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. చాలా తక్కువ వచ్చిన ఫీలింగే ఉంటుంది. బట్ ఈ మూవీ మార్కెట్ని మనం కన్సిడర్ చేస్తే పర్లేదు అనిపిస్తుంటుంది. మరోపక్క వీళ్ళ క్యామియోస్ ఉన్నందుకు ఇంత తక్కువ వచ్చింది ఏంటనే ఫీలింగ్లో మళ్ళీ బ్యాడే అనిపిస్తుంటుంది. సో ఇట్లాకి బ్యాడ్కి గుడ్కి మధ్యలో తిరుగుతూ ఉండేసరికి అది డీసెంట్లీ బ్యాడ్ అని చెప్తున్నాను నేను. అందుకే అది పరిస్థితి. సో ఓవరాల్గా మూవీ అయితే 17 కోట్ల రూపాయలు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది సుమారుగా డే 1. సో దాదాపుగా 12 కోట్ల దాకా నెట్ అయితే కలెక్ట్ చేసింది. 11.5 కోట్ల నుంచి ఎస్టిమేషన్ అటు ఇటుగా 12 కోట్ల మధ్యలో నెట్ అయితే కలెక్ట్ చేసింది. సో అది పొజిషన్. సో వీళ్ళు పెట్టిన బడ్జెట్స్ మరి రికవర్ అవుతాయా లేదా అంటే నాకైతే కష్టమే అనిపిస్తుంది. నాకైతే మరి 140 crore నిజమైనట్టయితే, ఎందుకంటే మోసగాళ్ళు సినిమాకు కూడా ఆయన 35 కోట్లు బడ్జెట్ అన్నారు యాక్చువల్లీ. బట్ తర్వాత రివీల్ అయిన విషయం ఏంటంటే అది 35 కోట్ల బడ్జెట్ సినిమా కాదు, అది 15 కోట్లు ఎంతో పెట్టారు దానికని చెప్పి. సో అట్లా కొన్ని ఉన్నాయి కదా, మరి ఇంకా మేబీ దీనికి కూడా అట్లాగేమైనా అయ్యి ఉండొచ్చు. మేబీ 140 పెట్టారో లేదో మరి మనకు తెలియదు. మరి చూడాలి. మరి ఇంకేం చేస్తాం, మరి ఇంకా మనం వాళ్ళు చెప్పింది ఓకే అనుకోవడమే తప్ప ఇంకేం చేస్తాం. సో బట్ ఏదైనా ఈ కలెక్షన్స్, ఈ ఫుట్ఫాల్స్, ఈ బుకింగ్స్, వీటన్నిటితో ఇండస్ట్రీ హిట్ అంటే అది ఏ ఇండస్ట్రీయో మరి ఏమో, ఐ డోంట్ నో. ఎందుకు అట్లాంటి పోస్టులు పెట్టకుండా ఉంటే బెటర్ ఏమో నన్ను అడిగితే. ఎందుకంటే మూవీకి డీసెంట్ టాక్ అయితే వచ్చింది డెఫినెట్గా. మంచు విష్ణు గారి పర్ఫార్మెన్స్ కూడా మంచి పేరు వచ్చింది, ఎస్పెషల్లీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్లో అండ్ కొన్ని డైలాగ్స్ విషయంలో. ఇట్లాంటి కైండ్ ఆఫ్ టాక్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాంటివి చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ గురయ్యి ఆటోమేటిక్గా మూవీ మీద లేని నెగిటివిటీ వస్తుందేమో అని అనిపిస్తుంది అంతే. అది అన్నెసెసరీ కదా, వాళ్ళకే బాధ, వాళ్ళకే ఇబ్బంది, వాళ్ళకే లాసు. మనకు పెద్ద పోయేది ఏం లేదు దానివల్ల. మనం బాధపడినా, మనం పట్టించుకున్నా, ఏదో సీరియస్ చేసుకున్నా, కామెడీ చేసుకున్నా, ఏం చేసుకున్నా మనకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఎటు వచ్చి వాళ్ళకే లాసు. ఎందుకు మరి అలాంటి వాళ్ళు అలాంటివి చేసుకోవడం అని అనిపిస్తుంటుంది కదా. అది అలా అనిపించి చెప్తున్నా అంతే. సో లెట్స్ సీ, చూద్దాం. సో ఈ కన్నప్ప మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు లాంగ్ రన్లో? ఒకవేళ తెలుగులో అలాగే కనుక కొంచెం కంటిన్యూ అయ్యి హిందీలో కొంచెం ఇంప్రూవ్ అయితే మేబీ ఒక 100 వరకు కలెక్ట్ చేయొచ్చేమో మ్యాక్సిమం. అది కూడా ఏది 10 weeks థియేట్రికల్ విండో క్లోజ్ అయ్యే టైంకి. అది నేను అనుకుంటుంది. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.